ఇండియన్ స్టార్టప్ ఈకోసిస్టమ్ యొక్క డార్క్ సైడ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ అంబిషియస్ ఫౌండర్స్, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ గోల్డ్ రష్ టైంలో కలిస్తే ఎలా ఉంటుందో ఆ స్టోరీ ఇది. ఒకప్పుడు ఈ కంపెనీ $220 million వాల్యుయేషన్ ఉంది. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత జస్ట్ $11 million అమ్మేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఈ ఫౌండర్ ఎవరో తెలుసా? నెస్టవే యొక్క ఫౌండర్ అయిన అమరీందర్ సాహు. కానీ ఇది అమ్మేసి వెళ్ళేటప్పుడు సాహు క్వైట్గా వెళ్ళలేదు. కొన్ని బిగ్గెస్ట్ అలిగేషన్స్ వేశారు. ఆ అలిగేషన్స్ ఏంటో తెలుసా? జస్ట్ 24 hours తన షేర్స్ని సెల్ చేయాలి అండ్ రిజైన్ చేయాలి అని చెప్పేసి. అండ్ తను అక్యూజ్ చేసింది ఎవరో తెలుసా? ఇండియాలోనే బిగ్గెస్ట్ వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ని, టైగర్ గ్లోబల్, చిరాటే వెంచర్స్, గోల్డ్మెన్ సాక్స్. కానీ ఇక్కడ మాత్రమే జస్ట్ ఆగిపోలేదు ఈ స్టోరీ. ఇది మేబీ వన్ ఆఫ్ ద ఫౌండర్ గ్రీవియన్సెస్ అనుకోవచ్చు, కానీ ఈ స్టోరీ ఇంకా చాలా పెద్దది. ఏంటి అంటే ఎప్పుడైనా సరే చాలా ఎక్కువగా మనీ, చాలా తక్కువ ప్రొసీజర్స్లలో ఎలాంటి బాధ లేకుండా మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి. 2020 గుర్తుందా? ప్రతి ఒక్కరు లాక్డౌన్లో ఉన్నారు అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అందరూ ఒక పార్టీ చేసుకుంటున్నారు. ఎవరైతే సరే డిజిటల్ స్పేస్కి మూవ్ అవుతున్నారో వాళ్ళందరి మీద చాలా ఎక్కువగా డబ్బుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి టైంలోనే నెస్టవే కంపెనీలో ఒక హౌసింగ్ రెంటల్ స్టార్టప్ ఇది. సో ఇది షూర్ బెట్, ప్రతి ఒక్కరూ హౌసింగ్ కావాలి అని అనుకుంటారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అని అంటే వాళ్ళు అప్పుడు $220 million వాల్యుయేషన్ జరిగింది. కానీ ఏదైతే చాలా బాగా అనిపిస్తుందో మేబీ అది నిజం కాకపోవచ్చు అని చెప్పేసి. అప్పుడే రెంటల్ మార్కెట్ని పాండమిక్ చాలా ఎక్కువగా గట్టిగా హిట్ చేసింది. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది అండ్ సర్వీస్ క్వాలిటీ అనేది కూడా చాలా వరకు తగ్గింది. అండ్ 2023కి వచ్చేసరికి నెస్టవేని చాలా తక్కువ వాల్యుయేషన్స్లో అమ్మాల్సి వచ్చింది. కానీ ఇక్కడ సాహు ఇంకొకటి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే తన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వెంచర్ క్యాపిటలిస్టులు వాళ్ళు తన సిగ్నేచర్ని ఫోర్స్ చేసి కావాలనే $1.4 million పేఅవుట్ని కూడా ఆపేశారు అని చెప్పేసి. ఇవన్నీ చాలా సీరియస్ అలిగేషన్స్. కానీ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా అవుతుంది, లేదంటే చాలా బెటర్ ఆర్ వర్స్ మీరు ఏ పొజిషన్లో చూసుకుంటే అది. ఏంటి అని అంటే జిలింగో ఒక ఫ్యాషన్ సప్లై చైన్ స్టార్టప్ అండ్ దీన్ని పేరు మోసిన వెంచర్ క్యాపిటలిస్ట్ సేమ్ బ్యాక్ చేశారు. కానీ ఇక్కడ 2022లో CEO అయిన అంకితా బోస్ సస్పెండ్ చేశారు. అండ్ ఆ తర్వాత వెంటనే కంపెనీని లిక్విడ్ చేసేసి ప్రతి ఒక్కరు ఈ కంపెనీ యొక్క బాధ్యతలు, ఫెయిల్యూర్స్కి ఎవరు కారణం అంటే ఒకరిని ఇంకొకరు చూపించుకుంటూ ఉన్నారు. అండ్ ఇలా చాలా ఎక్కువగా జరిగింది. అండ్ ఇది మనం కోవిడ్ గోల్డ్ రష్ అని కూడా అనొచ్చు. పాండమిక్ ఎప్పుడైతే హిట్ అయిందో VCs అందరూ చాలా ఎక్కువగా ఏదో వెడ్డింగ్ పార్టీలో బాంబులు కాల్చినట్టు అన్నిటినీ కాల్చేశారు డబ్బుల్ని ఓ రేంజ్లో. అండ్ వాల్యుయేషన్స్ అయితే ఒక రేంజ్లో వెళ్ళిపోయాయి, ఆకాశానికి టచ్ అయ్యాయి. అండ్ ఎవ్వరు కూడా అసలు ఓవర్ సైట్ చేయట్లేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు అసలు క్వశ్చన్స్ కూడా అడగట్లేదు. నిజం చెప్పాలంటే గో మెకానిక్ కంపెనీ గుర్తుందా? వాళ్ళు కార్ సర్వీసింగ్ని ఇండియాలో రెవల్యూషనైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సింపుల్గా చేసింది ఏంటి అంటే క్రియేటివ్ అకౌంటింగ్ ఫ్రాడ్ని చాలా క్రియేటివ్గా చేశారు. వీళ్ళ ఫౌండర్స్ నిజంగా ఇన్ఫ్లేటింగ్ నెంబర్స్ని, అలాగే మిగిలిన ఫేక్ ఆడిటర్స్ని, అలాగే ఫేక్ ఇన్వాయిసెస్, ఫేక్ గరాజెస్ ప్రతి ఒక్కటి ఫేక్ చేశారు. సో డోంట్ వరీ. అండ్ ఇక్కడ ఎలాంటి ఇన్వెస్టర్స్కి ఎలాంటిది లేదు. అండ్ కోవిడ్ గోల్డ్ రష్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ అప్పుడు క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. ఇది జస్ట్ నిజం చెప్పాలంటే ఒక 2-3 years ముందు క్వశ్చన్స్ అడగాల్సింది. కానీ అప్పుడేమో డబ్బులు పెట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అడిగారు. అండ్ అప్పటి వరకు జరగాల్సినది మొత్తం జరిగిపోయింది. ఇలాంటి టైంలోనే రియల్ ట్రాజెడీ ఏంటి అని అంటే మనం మనీ కోల్పోయాం అండ్ చాలా వరకు ఫెయిల్ కంపెనీస్ కూడా ఉండిపోయాయి. ఇట్లాంటి టైంలోనే ఫోమో ఏదైతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుందో అది కొంచెం నార్మల్ పీపుల్కి అనుకోకండి, కంపెనీస్కి కూడా ఉంటుంది. సో అందుకనే కేర్ఫుల్గా ప్రతి ఒక్కటి స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకోండి. ఏవైతే ఎసెన్షియల్ స్టెప్స్ ఉంటాయో అవి ఎట్టి పరిస్థితిలో ఆఖరికి గోల్డ్ రష్ అవర్స్లో కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు.